వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈ 2024 అక్షయ తృతీయకి నేను తీసుకున్నటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ చూపిస్తున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను అండ్ ఫ్రీగా సిల్వర్ ఇచ్చారు, ఏం సిల్వర్ ఇచ్చారు అన్నది చూపిస్తాను. అయితే అక్షయ తృతీయకి గోల్డ్ తీసుకోవాలి అని రూల్ ఏం లేదండి. తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే చెడ్డది, లేదా తీసుకుంటే చెడ్డదని కూడా ఎక్కడా లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది అన్న పర్పస్తోనే ఒక్కొక్క అకేషన్స్ పెట్టి తీసుకుంటాను. ఇలా అక్షయ తృతీయ కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, దీపావళికి కానీ, లేదా నేను అకేషన్స్కి సో అలా తీసుకున్నది అనమాట. సో ఎవరన్నా తీసుకుంటే మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఏం తీసుకున్నారని. సో నేనైతే ఒక 2 grams గోల్డ్ కాయిన్ తీసుకున్నాను అండ్ ఆర్నమెంట్ తీసుకున్నాను. ఏం ఆర్నమెంట్ అండ్ ఎంత రేట్ పడింది, ఎంత వెయిట్ ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసరికి 2 grams 24 carats అనమాట. సో అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏ సేవింగ్స్తో చేసుకున్నాను కూడా చెప్తాను. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చెప్తే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 24 carats 2 grams ఇచ్చారు. నాకు వచ్చేసరికి ఇది 7,300 పడింది. యాక్చువల్గా మార్కెట్ రేట్ వచ్చేసరికి 24 carats 1 gram అన్నదే 7,300 ఉంది. దాని మీద మనకి వేస్టేజ్ ఇవేం వేయరు, కానీ గోల్డ్ కాయిన్ మీద జిఎస్టీ వేస్తారు. సో జిఎస్టీ వేసి మనకి నిన్న అయితే యాక్చువల్గా 7,500 కానీ 7,450 400 అలా రావాలి. బట్ ఇది లోకల్ స్టోర్లో తీసుకున్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయని చెప్పి సేల్ చేస్తున్నారంట, అందుకని 7,300కి ఇచ్చారు. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి బిల్లు. సో బిల్లులో మెన్షన్ చేశారనమాట 2 grams కదా, గ్రాము 7,300 చొప్పున మనము 2 grams తీసుకున్నాం కాబట్టి 14,600కి అయితే ఇచ్చారు. ఇది 24 carats అనమాట. సో అలా నాకు కొంచెం బెటర్ అనిపించి నేను తీసుకున్నాను. జనరల్గా అయితే లలితాలో అలా తీసుకుందాం అనుకున్నాం కంటే, బట్ కాస్ట్ ఇక్కడే ఉంది అండ్ మీరు దాని మీద చూడొచ్చు హాల్ మార్క్ అదంతా కూడా మెన్షన్ చేసింది కాబట్టి సో అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా అని చెప్పి సో 2 grams తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న ఆర్నమెంట్ చూపిస్తాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నది, సేవింగ్స్ ప్లాన్ చేసుకొని మరి తీసుకున్నది అనమాట ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి. సో అదేంటి అంటే బ్లాక్ బీడ్స్, చిన్న బ్లాక్ బీడ్స్, పెద్దవి ఉన్నాయి కానీ చిన్నవి ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి, స్పెషల్లీ ఇది మా సిస్టర్ తీసుకున్నది. తను ఎప్పటి నుంచో ఇవి చిన్న బ్లాక్ బీడ్స్ తీసుకోవాలనుకుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, పెద్దది ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎందుకులేని ఆలోచిస్తుండే. బట్ సేవింగ్స్ స్టార్ట్ చేశారనమాట. చెప్పిన వన్ ఆఫ్ ది సేవింగ్స్ ఐడియా ఫాలో అయ్యి తను ఈ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నారు. సో ఆ సేవింగ్స్ ఐడియా ఏంటన్నది కూడా నేను చెప్తాను. అయితే ఈ వీడియోలో గోల్డ్ ఏం తీసుకున్నాను అండ్ వాటి కాస్ట్ ఎంత పడింది అన్నవి స్లిప్స్తో పాటు అండ్ వచ్చిన సిల్వర్ గిఫ్ట్స్ ఏందని చూపిస్తాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏ సేవింగ్స్ ఐడియాతో నేనైతే 2 grams గోల్డ్ తీసుకున్నాను అండ్ మా సిస్టర్ ఇది బ్లాక్ బీడ్స్ తీసుకున్నారు అన్నది కూడా మీకు చెప్తాను. సో వీడియో దానికోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా అక్షయ తృతీయ గోల్డ్ కొనకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్లో అనుకుంటే నెక్స్ట్ దీపావళి కానీ మీరు ఇంకెప్పుడైనా అకేషన్స్ తీసుకోవచ్చు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు సేవింగ్స్ అన్నవి స్టార్ట్ చేయండి. సో సేవింగ్స్ అన్నవి మంచివి, మన ఛానల్ అనే కాదు వేరే ఎవరి ఛానల్ అయినా కానీ ఫాలో అయ్యి సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి 8 grams ఉంది వితౌట్ బ్లాక్ బీడ్స్. ఇది 7.05. నెక్కి వేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. గోల్డ్ అండ్ కొంత లేయర్ గోల్డ్, కొంత బ్లాక్ బీడ్స్ వస్తూ కింద ఇలా ఫినిషింగ్ తీసుకొని ఉంది. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. సింపుల్గా డైలీ వేర్కి అయితే బాగుంటుంది. లుక్ అయితే మనం నెక్ మీద వేసాము అంటే షార్ట్ కదా, సో షార్ట్ వర్క్ వస్తుంది అనమాట. సో లుక్ వైజ్గా ఇది అయితే బాగుంది. మొత్తం దీని వెయిట్ 8 grams అట్లా ఉంది. బట్ బ్లాక్ బీడ్స్లో ఏంటంటే మనకి ఆ నల్ల పూసలు ఉంటాయి కదా, అవి తీసేసి కాస్ట్ వేస్తారు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత కాస్ట్ పడిందని. సో ఇది వచ్చేసరికి 22 carats. గోల్డ్ రేట్ వచ్చేసరికి 22 carats 6,650 ఉంది అక్షయ తృతీయ రోజు ఇక్కడ లోకల్లో. సో అంటే గుంటూరు అండ్ విజయవాడ సైడ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే 10% కేడియం అని చెప్పి అన్నీ వేసి 7,350కి అయితే జనరల్గా ఇచ్చారనమాట. మొత్తం 51,460 పడింది. 8 grams ఉంది. బ్లాక్ బీడ్స్ తీసేసి దీని వెయిట్ 7.650. నేను అక్షయ తృతీయ కదా, సో వేస్టేజ్ అవి ఏమీ ఉండవు, ఓన్లీ జిఎస్టీ వేస్తాము అండ్ దానికి తగ్గ సిల్వర్ కూడా ఇస్తామన్నారు. సో ఆ సిల్వర్ కూడా నేను మీకు చూపిస్తాను. 7 grams తగ్గ 7 grams సిల్వర్ ఇచ్చారనమాట. సో వీళ్ళు వేస్టేజ్ అవి వేయమన్నారు కానీ గోల్డ్ అమ్మేవాళ్ళు కదా, ఏదో ఒక మతలబ్ చేసేసి కాస్ట్ వేస్తారనమాట. సో మొత్తానికి గ్రామ్ అయితే 7,300 తీసుకున్నారు వాళ్ళు. అంటే వ్యాట్ అయినా ఏవైనా జిఎస్టీ లేని అన్నీ కలిపి మనకు వెయ్యమని చెప్తారు కానీ వాళ్ళు ఏవేవో చెప్తారనమాట అక్కడ. ఈవెన్ మన బయట లలితాలో తీసుకుందాం అనుకున్నాం కానీ లలితాలో జస్ట్ 1% వేస్టేజ్ తగ్గిస్తాము అని మాత్రమే చెప్పారు. సో అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఎప్పుడు తీసుకునే షాపే కాబట్టి బెటర్ అండ్ సిల్వర్ కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఈరోజు నేను లలితాలో కూడా కంపేర్ చేసి మీకు ఎక్కడ కాస్ట్ ఉంది అన్నది కూడా చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో దీనికి ఇచ్చినటువంటి సిల్వర్ ఫ్రీ గిఫ్ట్ ఇదే అనమాట. సో 7 grams ఇచ్చారు. ఇలా నందీశ్వరుడు లేదంటే ఆవు, ఇది 6.8 ఉంది. సో ఇది ఇచ్చారు. దీంతో పాటు ఇంకొక చిన్నవి
2 ఫ్లవర్స్ ఇచ్చారనమాట. సో, చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. సో, అయితే మనం జనరల్‌గా ఇలా బయట గోల్డ్‌కి సిల్వర్ ఇచ్చేవాళ్ళు అంత ప్యూరిటీ సిల్వర్ ఇవ్వరంటారు. సో, ఆ ప్యూరిటీ కూడా టెస్ట్ చేయాలి. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్. ఇవి వచ్చేసరికి ఈచ్‌ది 1 గ్రామ్, 1 గ్రామ్ ఉంటది. చూడ్డానికి గోల్డ్‌లా ఉంది కదా! బట్ ఇదేంటంటే సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఏసారంట. సో, మొత్తానికైతే మనము ఈ అక్షయ తృతీయకి ఇన్వెస్ట్‌మెంట్‌లా ఉండడం కోసం ప్లాన్ చేసుకున్న గోల్డ్ అయితే ఇదే. ఎందుకంటే అక్షయ తృతీయకి నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ పెట్టాననమాట. మనం జనరల్‌గా దానం చేస్తే మంచిది అన్నారు. బట్ గోల్డ్ కొంటే చెడ్డదని లేదు. ఇన్వెస్ట్‌మెంట్‌లా ఉన్న పర్పస్‌తో నేను గోల్డ్ కొన్నాననమాట. సో, ఏ సేవింగ్స్ ఫాలో అయ్యి కొన్నానన్నది కూడా చెప్తాను నెక్స్ట్. సో, బిస్కెట్ కానీ ఇది కానీ. అండ్ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.